గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 38. ఈ 2వ అధ్యాయంలో 8వ వచనం అందరికీ కామన్. అది ఎవరికైనా, అంటే పట్టించుకొని వాళ్ళకైనా, పట్టించుకుని దాని అర్థం తెలియని వాళ్ళకైనా అది కామన్, మనం ఒప్పుకోవాలా. దేవదూత చెప్పేప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన తెలియజేశాడు కాబట్టి ఇది లోకం అంతటికీ సంబంధించింది. ఏమన్నాడు దేవదూత? భయపడుకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూసేదరని వారితో చెప్పాను. ఇది కామన్ టు ఎవ్రీబడి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, వెదర్ దే కేర్ ఆర్ డోంట్ కేర్, ఇట్స్ కామన్. మనం కేర్ చేసే బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు దాని అర్థం తెలిసినా తెలియకపోయినా ఇట్ ఈస్ కామన్. కాబట్టి ఫర్ ఎవ్రీబడి. సరే, అక్కడి నుండి 14వ వచనానికి ఎవరైనా ఏదో ఒక రోజు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తేనే ఈ శుభవర్తమానం ప్రకటించే బాధ్యత మనం తీసుకుంటాం. వాళ్ళంతే అంటే తీసుకోము. వాళ్ళంతే కాదు, ఇది ప్రజలకందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానమైనప్పుడు దాన్ని మనం టేకప్ చేసి వాళ్ళందరికీ అందాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఏదో ఒక రోజు 14th verse మన విషయంలో ఎలా అయితే రియాలిటీ అయిందో వాళ్ళ విషయంలో కూడా అవుతుందని మనం హోప్ చేద్దాం. ఏంటి 14th verse? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ కలగాల్సిందే. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం మనకి కలిగింది, అందరికీ కలగాలని ఆశపడాల్సిందే. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవుణ్ణి స్తుతిస్తూ దేవదూతలందరూ పరలోకం నుండి పాడిన పాట ఇది. అంత చక్కటి విషయంగా మనం తీసుకున్నప్పుడు నిజంగా సెలబ్రేషన్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. సంతోషపడటం అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. ఈ షాలోమ్ అనుభవించడం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు చూడబోయేది లూకా సువార్తలోని 1వ అధ్యాయంలో రాయబడిన సంగతులు. ఇప్పుడు మనం చూడబోయే పోర్షన్ ఎవరైనా గమనిస్తే లూక్ యొక్క క్యారెక్టర్ అర్థమైపోతుంది. ఆయన ఫిజిషియన్ అంట, మెడికల్ ప్రొఫెషన్, ఏ డాక్టర్. ఆయన గ్రీక్ అది చూసి లెర్నెడ్ మ్యాన్ అని ఎవరన్నా ఒప్పుకోవాల్సిందే. ఆయన పద్ధతి చూస్తుంటే హిస్టోరియన్గా ఎవరికైనా కనబడాల్సిందే. ఆయన యాటిట్యూడ్ చూస్తుంటే ఆయన థియలాజికల్ మైండెడ్ మ్యాన్. ఈ సత్యం పాసాన్ చేయటం విషయంలో ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధను ఎవరైనా గమనించి ఒప్పుకోవాల్సిందే. మరి ఎప్పుడైతే ప్రభువుకు సంబంధించిన సంగతులు, చరిత్రకు సంబంధించిన సంగతులు, అవి చరిత్రలో చూడలేకపోతే ఈ కన్నుల యొక్క లోపం, అది చూపు యొక్క దోషం. అది చరిత్రకు సంబంధించిన సంగతి, చరిత్రకు సంబంధించిన సంగతిగా చూడలేని దృష్టి, అది ఎంతైనా కానీ ఆధ్యాత్మిక పరం అనబడితే చెల్లని దృష్టి అది. ఎందుకు? క్రిస్టియానిటీ ఈజ్ గ్రౌండెడ్ ఇన్ హిస్టరీ. త్రూ ద పేజెస్ ఆఫ్ హిస్టరీ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. వీ నీడ్ టు మేక్ ఎ పాయింట్ హియర్. వీ నీడ్ టు నో దాట్ ఆయన ప్రోగ్రెసివ్గా సృష్టిలో తాను బయలుపరుచుకున్న దేవుడుగా మనం చూసినప్పుడు హిస్టరీ, చరిత్రతో ముడిపడి ఉన్న గ్రంథం ఇది.
చరిత్రను అనుసరించి అర్థం చేసుకోవాల్సిన గ్రంథం అది. కాబట్టి చరిత్రకు సంబంధించిన ఈవెంట్స్గా చూసేప్పుడు డేట్స్ అనేవి దోస్ బికమ్ ఇంపార్టెంట్. అవి ఏ ఏ రకమైన ఎక్కడి నుండి వచ్చాయి డేట్స్, అవి అవి సెకండరీ. అది కాదు ఇంపార్టెన్స్ ఇక్కడ. ట్రూత్ ఇక్కడ ఇంపార్టెంట్. ట్రూత్కి సంబంధించి చరిత్ర ఇంపార్టెంట్. చరిత్రకు సంబంధించి మనకి యూనివర్సల్గా అందించబడిన డేట్స్ కూడా దోస్ ఆర్ ఇంపార్టెంట్. వాటిని వదిలితే వేర్ డు వి ప్లేస్ అవర్ సెల్స్? వాటిని పక్కన పెడితే వాట్ డస్ ఎ డే ఆర్ వాట్ మీనింగ్ డస్ ఎ డే విల్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్? ఎలా ఉంటుంది? ఏమన్నా ఉందా? ఒక స్పెసిఫిక్గా ఒక విషయాన్ని ఆలోచించడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఏ డేకి ఏ మీనింగు ఏమీ లేదా? ప్రతి డే ఇంపార్టెంట్. ఓకే, దట్స్ ట్రూ, దట్స్ యువర్ లైఫ్ స్టైల్. బట్ బేసింగ్ ఆన్ దీస్ థింగ్స్ యూ షుడ్ ఫార్మ్ యువర్ లైఫ్ స్టైల్. కాబట్టి హిస్టరీ తనకంత ఇంపార్టెంట్. ఈ లూక్ పౌలుతో థర్డ్ మిషనరీ జర్నీలో ట్రావెల్ చేసుకుంటూ జెరూసలేంకి వచ్చి ఆ కైసరియా ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో మోర్ దాన్ 2 years హీ హ్యాడ్ టు స్టే ఓవర్ దేర్ అండ్ దెన్ ఫాలో పాల్ టు రోమ్. ఇవన్నీ తన విషయంలో జరిగినట్టు. కాబట్టి ఎప్పుడైతే ఈ జెరూసలేంలోనూ అక్కడంతా తిరుగుతూ అలా గడుపుతున్నాడో మెనీ పీపుల్ హ్యావ్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ హిమ్ ఆర్ హీ కేమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ మెనీ పీపుల్. ఎంతోమందితో కాంటాక్ట్లోకి వచ్చేసాడు తను. అప్పటికి ప్రభు యొక్క అమ్మగారు ఆమె ఉన్నారు. కాబట్టి ఆమెను పలకరించడంలో ఈ హిస్టోరియన్ యొక్క ఆనందం, తన థియలాజికల్ పెర్స్పెక్టివ్ని స్థిరపరచుకోవడంలో ఆ ఇంటర్వ్యూస్లో తను చూపించే చొరవ మనం ఇమాజిన్ చేయాలా. తనకి మేరీ తారసపడింది కాబట్టి, లేదా మేరీ గారు ఆయనకి పరిచయం అయ్యారు కాబట్టి మేరీ సైడ్ నుంచి ఆయన రాసుకుంటూ వచ్చాడు. మాథ్యూ ఒకవేళ యోసేపు బతుకున్న రోజుల్లోనే మాథ్యూ ప్రభు సంగతులు విని పరిచయం పెట్టుకుని, లేదా ఆయన ఇంట్లో వాళ్ళని అడిగి యోసేపు సంగతులు మాథ్యూ రాసి ఉంటాడు. కాబట్టి ప్రభు యొక్క బర్త్ గురించిన రికార్డు రాసిన వాళ్ళు వీళ్ళిద్దరే. వాళ్ళిద్దరి రిసోర్సెస్ మనం ఊరికే ఊహించవచ్చు. లూక్ ఇలాగా ఆమెను ఇంటర్వ్యూ చేసి తెలుసుకున్న విషయాలు, లేకపోతే ఈయన జకర్యాకు సంబంధించిన సంగతులు, ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకున్న విషయాలు, ఇవన్నీ తన ఉద్దేశం ఏంటంటే చరిత్రలో జరిగిన ఈవెంట్స్ వాటి యథార్థత గమనించి వాటిని ఒక క్రమమైన పద్ధతిలో రాయటం అనే ఉద్దేశంతో రాశాను అని తను చెప్తున్నప్పుడు అలా మనం తీసుకోవాలి. మొదలు పెట్టడమే ఆయన యొక్క హిస్టోరియన్ లక్షణాలు కనబడిపోతాయి. 6వ నెలలో ఏంటి, ముందు 5 నెలలకు సంబంధించిన సంగతులు రాశాడు. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక కాలం ఉంది. హిస్టరీలో టైం ఇంపార్టెంట్. తర్వాత ఒక వ్యక్తి ఉన్నది, ఆమె మరియా. ఒక సిచ్యుయేషన్ ఉంది, ఆమె కన్యక ప్రదానం చేయబడింది తప్ప ఇంకా ఈ పెళ్ళికి సంబంధించిన కంప్లీట్ కార్యక్రమం జరిగిపోలా. అదొక సిచ్యుయేషన్. స్పేస్ ఉంది ఇక్కడ, టైమ్ అండ్ స్పేస్లో హిస్టరీ బయటకు వస్తుంది. టైమ్ హియర్ అండ్ దెన్ స్పేస్. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో. కాబట్టి ఏ ప్లేస్ అండ్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్. When these two are put together and told about a particular person, that is history, and in addition to that a situation is added and it further confirms
ద కాంటెక్స్ట్ ఆఫ్ దట్ ఈవెంట్. అలాంటి పర్టికులర్ సంగతులు ఇక్కడ ఉన్నాయి. మరి ఏంటి చరిత్ర అంటే ఇట్స్ డిఫరెంట్. ఎందుకు? ఇట్స్ ఎ టైమ్ అండ్ స్పేస్ అఫైర్ అండ్ ఇట్స్ ఎన్ ఈవెంట్. మనకి తెలుసు, లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో. వెంటనే ఎవరో జోక్ చేశారు. లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో అయిపోయాయి. అలాగే అనగనగా ఒక రాజు, అనగనగా ఒక ఊరు. ఎవరా రాజు, ఎవరా ఊరు అడిగితే మామగారు పాట, అదే ఆమె చెప్పే కథ ఆపేస్తారు, కోపం వస్తుంది ఆమెకి. అలా అడగకూడదు. ఒక రాజు, ఒక ఊరు, అంతే. అలాంటివన్నీ ఉంటున్నప్పుడు డోంట్ వి సీ ఏ కాంట్రాస్ట్ హియర్? ఆర్ షుడ్ వీ నాట్ గివ్ స్పేస్ ఫర్ ఏ కాంట్రాస్ట్ ఇన్ అవర్ మైండ్? అప్పుడు మనకి ఓహో, కాబట్టి నేను చాలా జాగ్రత్తగా గమనించుకోవాలా, ఈ ఈవెంట్స్ నేను గుర్తుపెట్టుకోవాలంటే డేట్స్ నాకు అవసరం అని అనుకోవాలా. సో ఈ డేట్ని కొంచెంగా లైట్ చేసి మాట్లాడేవాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈ ఇందాక మనం మాట్లాడినప్పుడు ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఎంపరర్ కాన్స్టంటైన్ ఆయన లిస్టులో ఉన్నాడు. 8 వచనం 9 వచనం తర్వాత వచనాలకు సంబంధించిన వాడు కాన్స్టంటైన్. వాళ్ళ అమ్మగారు హెలినా, ఆమెకు ముందు ఫెయిత్ వచ్చింది. సో ఇలాంటి కాన్స్టంటైన్ అమ్మగారి ఫెయిత్ కారణంగా సంతోషపడటం నేర్చుకుని ఉంటాడు. సంతోషపడటం నేర్చుకుని మరి ఆ ఫెయిత్ తన వార్కి వెళ్ళేప్పుడు అది స్థిరపడిపోయింది. ఒక సైన్ ఇచ్చి దేవుడు నాతో చెప్పాడు, ఈ సైన్ ద్వారా, ఈ సిలువ అనే గుర్తు ద్వారా గో అండ్ యూ విల్ విన్ అన్నాడు. ఐ వన్ ద బ్యాటిల్, సో ఐ బిలీవ్ ఇన్ హిమ్ అని తను నిర్ణయం తీసుకుని ఏం చేశాడు? సండేని సివిల్ అండ్ రిలీజియస్ వర్షిప్ డే అన్నాడు. ఫ్రమ్ దెన్ ఆన్ టిల్ టుడే, హౌ బ్లెస్డ్ వీ ఆర్. Sunday is a civil and religious holiday. Civil holiday for those people and a religious holiday for us. మంచి జరగలా? అదేమీ కాదా? దెన్ చూశాడు, అరే ట్రూ ఫెయిత్ కానప్పుడు ఈ ప్యాగన్ పద్ధతిలో ఆ రోజు ఫెస్టివల్ని మా పిచ్చోళ్ళంతా ఇంత గందరగోళంగా జరుపుకుంటున్నారు, అసలు ట్రూత్ వైపు తిప్పితే బాగుంటుంది అని అనుకుని ఆ డేని December 25th క్రిస్మస్గా జరుపుకుంటే, ప్రభు పుట్టినరోజుగా జరుపుకుంటే బాగుంటుందని అనుకున్నాడు. అలా చేశాడు. ఏంటి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? ప్రభుని పుట్టినప్పుడు డోంట్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు ప్లేస్ హిమ్ త్రూ టైమ్ అండ్ స్పేస్? ఆయన ఎక్కడ పెట్టదాం? ఎక్కడో చోట ఉంచాలి కదా. ఇక్కడైతే అదేంటంటారా, అక్కడైతే అదేంటంటారు, ఇదేంటంటారా? అలా వద్దు. సో కాన్స్టంటైన్ బిగాన్ విత్ verse 8 and ended up with verse 14. మనం ఎలాగో తను కూడా అలాగే. సో హ్యాపీ క్రిస్మస్, హ్యాపీనెస్ ఎంత గట్టిగా మాట్లాడుతూ హ్యాపీ క్రిస్మస్ అంటే ఒక పక్కనేమో కాదు. నేను అంటే ఐఎమ్ ట్రయింగ్ టు అడ్రస్ లార్జర్ ఆడియన్స్. ఎందుకంటే ఇలాంటివన్నీ తొలగిపోవాలా. ఈరోజు జరిగింది సెషన్ RTFలో. సో ఇలాంటి విషయాలే లాస్ట్కి వచ్చేసరికి కంక్లూజన్ ఈ రకమైనవే. కాబట్టి లెటస్ మీనింగ్ఫుల్లీ సెలబ్రేట్ క్రిస్మస్. ఎంత బ్యూటిఫుల్ రికార్డ్ రాశాడు. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. ఆహా, ఈ మేరీ ఆమె అసలు ఇలాంటి పోర్షన్స్ అర్థం అవ్వాలంటే ట్రై టు వ్యూ హెర్ యాజ్ ఏ 16-year-old, 17-year-old or 18-year-old యంగ్ గర్ల్.
అలా వ్యూ చేసే వాళ్ళకే, అందుకే మన ఆలోచనలతోటి బైబిల్లోకి వెళ్ళకూడదు. బైబిల్లో ఉన్నాయి మనకి రావాలంటే అక్కడ చూస్తుంటే అమ్మాయి అలాంటి ఆలోచనతో వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ గ్రహింపు అవుతుంది. నిజంగా ఆమె మీద మనకి గౌరవం పెరుగుతుంది. మన గౌరవాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆపాదించి ఏదో చేసుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్ మనకి, వాక్యం మనకి ఆమె ఎట్లా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ట్రూలీ బ్లెస్సెడ్ ఆమె, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన ఆమె. బట్ హౌ ఇట్ బిగాన్ వీ నీడ్ టు నో. ఈ దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్తే తొందరపడిపోయిందంట. అది ఏంటి అంటే, మరి సూపర్ న్యాచురల్కి తొందరపడక ఏమవుతారు? ఏ సూపర్ న్యాచురల్ బీయింగ్. ఆమె అప్పటికున్న పరిస్థితి మనం ఊహించవచ్చు. పేద కుటుంబం ఏంటో మరి, అలాంటి మామూలు కుటుంబాన్ని ఎన్నుకోవటం దేవుడు మనకి ఆశ్చర్యాన్ని కలిగించాలా. అలాంటి అమ్మాయి, ఏ రెస్పాన్సిబుల్ యంగ్ గర్ల్, వాట్ వుడ్ షీ హ్యావ్ బీన్ డూయింగ్? కాంట్ వి గెస్? అమ్మకి సాయం చేస్తారు అలాంటి వాళ్ళు. పనులు చేసుకుంటూ ఉంటారు, బట్టలు ఉతుకుతూ ఉంటారు, ఇల్లు ఉడుస్తూ ఉంటారు, గిన్నెలు తోముతూ ఉంటారు, బట్టలు ఆరేస్తూ ఉంటారు, అవసరమైతే వంట చేస్తూ ఉంటారు. ఇన్ విచ్ ఎవర్ సిచ్యుయేషన్ షీ వాజ్, షీ సా దిస్ సూపర్ న్యాచురల్ థింగ్ హ్యాపెనింగ్. కాబట్టి ఏంజల్ దిగి రాగానే ఆమె తొందరపడింది. తొందరపడితే ఆమెకు ఆలోచన, ఏంటి శుభం, గుడ్ న్యూస్, గ్లాడ్ టైడింగ్స్, గుడ్ న్యూస్ టు యూ. ఏంటిది గుడ్ న్యూస్, నాకేంటి గుడ్ న్యూస్ అని ఆలోచించుకుంటూ ఉండగా, మేరీ భయపడొద్దమ్మా, నువ్వు దేవుని వల్ల కృప పొందావు. ఇదిగో అంటే బిహోల్డ్ అంటే అప్పుడే సెన్స్ అలా వస్తుంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అక్కడే ఆగిపోయి ఉంటుంది. నౌ మై హౌ, ఏంటిది, అక్కడే అయిపోయి ఉంటుంది. ఇంకా దేవదూత చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన గొప్పవాడైపోతాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థుల్ని యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. దానియేలు గ్రంథంలో చదువుతుంటే మనకి ఆనాడే ఇలాంటి విషయాలు దానియేలుకి దేవుడు తెలియజేయించాడు. అంతము లేని రాజ్యం, ఇలాంటివి చాలా పెద్ద మాటలు. సో ఆమెకి, అలాంటి విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆమెకి, ఆ వయసులో ఉన్న అమ్మాయికి ఇవి అసలు మైండ్ బ్లోయింగ్ అంటారు చూసారా, అలాంటి మాటలు ఇవి, అలాంటి గ్రీటింగ్స్ ఇవి. అప్పుడు మొదటి మాట దగ్గర ఆగిపోయి ఆమె అనుకుని ఉంటుంది, ఇప్పుడేంటి నేను గర్భం ధరించడం ఏంటి, అయ్యింది ఏంటంటాం, నిశ్చితార్థం, ఇలా అర్థం చేసుకోవాలి మనం, పప్పు భోజనాలు. మరి ఇదేంటి, పెళ్ళి అవ్వలేదు కదా, ఈరోజే అంటాడేంటి, ఇదేమైనా సరే తేల్చుకోవాల్సిందే. ఆ ఓపెన్నెస్ చూడండి, ఆ మైండ్ అలాంటివి మనం అప్లై చేసుకుని మన పిల్లల్లో చూడాలని కోరుకోవాలి. ఏంటంటే పెద్ద తెలివి అనుకుంటారు, ఏంటంటే ఏ డౌట్ వచ్చినా కానీ ఎవరికి చెప్పకుండా దిగమింగుకోవటం, అదేమీ తెలివైన పని కాదు. ఇట్స్ నాట్ అన్ ఇంటలెక్చువల్ అప్రోచ్. షీ గాట్ డిస్టర్బ్డ్ అండ్ వెన్ షీ హర్డ్ దిస్ షీ స్టార్టెడ్ ఎంగేజింగ్ హెర్ మైండ్. ఏంటి సంగతి, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అరే, ఇఫ్ ఐ రిమైన్ సైలెంట్ దిస్ మ్యాన్ మే లీవ్. అప్పుడు నాకు తర్వాత ఎవరు తెలియజెప్తారు? కాబట్టి లెట్ మీ నాట్ కీప్ బ్యాక్ మై డౌట్, లెట్ మీ ఎక్స్ప్రెస్ ఇట్ ఓపెన్లీ, కమ్ వాట్ మే. అది ఇంటెలెక్చువల్ ఓపెన్నెస్. అలాంటిది చాలా అవసరం మన అమ్మాయిల్లో ఆ పద్ధతి ఉంటే
ఏదో ఒక రోజు కంప్లీట్ ట్రూత్ దగ్గరికి వచ్చి లోబడతారు. ఇలాంటి ఓపెన్నెస్ లేని వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదాన్ని డౌట్ అనే పద్ధతిలో అనటం, దాన్ని తీసుకుని బ్యాక్ పాకెట్లో పెట్టుకోవడం, లేకపోతే ఆడపిల్లలు అయితే కొంగుకు కట్టుకోవడం, ఎదురు ప్రశ్నలు వేయడం. తెలివైన పనా? మేరీ చేసింది చూడండి. ఏమైనా సరే తేల్చుకోవాల్సిందే అని అనుకుంది. ఏమన్నదంటే, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగును అడిగేసింది అంతే, స్ట్రైట్ అవే. ఆ జకర్యా విషయంలో దేవదూతకి దేవదూతకి ఎంత కోపం వచ్చిందో ఏంటి. అక్కడ ఆయన అంత ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండి దేవుని పరిచర్య జీవితాంతం చేస్తూ వచ్చి ప్రవచనాలన్నీ ఎరిగినవాడుగా ఉంటూ ఆయన డౌట్ చేయటం సంథింగ్ విచ్ ఎనీబడి కెనాట్ టాలరేట్. మరి అలాంటప్పుడు ఎందుకు ప్రీచ్ చేయాలి? అలాంటప్పుడు ఎందుకు యాజకత్వం చేసుకుంటూ రావాలా? దేవుని ప్రవచన వాక్యాన్ని నమ్మలేనప్పుడు, ఆయన చెప్పే మాట నమ్మలేనప్పుడు. సో he had no excuse, but this girl, she has an excuse. కాబట్టి దేవదూత కోపం తెచ్చుకోకుండా జవాబిస్తున్నాడు. సరే, సూపర్ న్యాచురల్ ఈవెంట్, you got disturbed, then you entertained a doubt and you expressed it. I'm happy. Now I will give you దీన్ని ఏమంటామంటే ఎక్స్ప్లెనేషన్. నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అని ఏమంటున్నాడు. అమ్మ, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఆత్మ అనగానే విదౌట్ పార్ట్స్ అనేది అసలు బేసిక్ మీనింగ్. అరే సిల్లీ ఫెలోస్, ఏమి మాట్లాడతారు? ఏం మాటలవి? ఇంకేం సరే, ఇక్కడ మనుషుల మధ్యలో చూసే పద్ధతిలోనే ఏ విషయాలైనా ఆలోచించడమా? ఇంకెందుకు? దేవుడు ఆత్మ కాకపోతే వాళ్ళు అసలు ఎవరికి దండం పెట్టుకుంటున్నారు? ఆయన ఆత్మ. ఆత్మ అనగానే విదౌట్ పార్ట్స్. సో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఆత్మకు సంబంధించిన కార్యం ఇది. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కనుక పుట్టబో శిశువు. సో బికాస్ ద హోలీ స్పిరిట్ ఆర్ బికాస్ గాడ్ ఈజ్ ఇంటర్వీనింగ్ ఇన్ హ్యూమన్ హిస్టరీ, బికాస్ గాడ్ ఈజ్ ఇంటర్వీనింగ్, దిస్ చైల్డ్ ఈజ్ హోలీ. ఆ కారణంగా పరిశుద్ధుడైన, ఆ కారణంగా దేవుని కుమారుడైన. కాబట్టి ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్ చూసేవాళ్ళు ఎంత సింపుల్గా హ్యాపీగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఆత్మదేవుని కార్యం ఇదే. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకొన్ను. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. ఎంతమంది పుట్టలేదు గతంలో? ఎంతమంది పుట్టడం లేదు అప్పుడు? ఎంతమంది పుట్టడం లేదు ఇప్పుడు? ఎంతమంది పుట్టడం లేదు, పుట్టబోవటం లేదు రాగల రోజుల్లో? ఇవన్నీ జరిగే విషయాలే, జరుగుతాయి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇలాంటివన్నీ. కానీ సీ ద డిఫరెన్స్. దేవుడు ఇంటర్వ్యూన్ అయితే ఇట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. డజంట్ హీ హ్యావ్ రైట్ టు ఇంటర్వ్యూన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ? ద వన్ హూ మేడ్ మ్యాన్, క్యాంట్ హీ ఇంటర్వ్యూన్? ఏమి లాజిక్ అడ్డొస్తుంది ఇక్కడ? ఆయన ఇప్పుడు ఈ టీవీ ఛానళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది కావాలంటే అది వరల్డ్ని మార్చేసుకుంటారు. స్పోర్ట్స్ వరల్డ్ నుంచి సినిమా వరల్డ్కి వెళ్ళిపోతారు. సో చేతిలో ఉంది కాబట్టి వరల్డ్స్ మార్చేస్తారా? ఆయనకేమో రైట్ ఉండకూడదా? ఆయన వరల్డ్ ఇది, ఆయనకి రైట్ ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన మార్చగలిగే దేవుడు. చరిత్రకు సంబంధించి ఆయన కలుగు చేసుకున్న రోజు ఇది. సో ఎంతమంది వచ్చారు, వస్తారు, వెళ్తారు. దిస్ చైల్డ్ ఈజ్ డిఫరెంట్. అది ఇక్కడ సంగతి. కాబట్టి ఈ రకంగా మేరీ అర్థం చేసుకోవాలా. రాజులు వచ్చారు, ఎంతవరకు అంతవరకే.
ప్రవక్తలు వచ్చారు, ఎంతవరకు అంతవరకే. గొప్పవాళ్ళు ధనవంతులు వచ్చారు, ఎంతవరకు అంతవరకే. మేధావులు వచ్చారు, ఎంతవరకు అంతవరకే. ఎవరైనా ఎంతవరకు అంతవరకే. ఇక్కడ ఇది ఇటర్నిటీ, నిత్యత్వానికి సంబంధించిన సంగతి, నిత్యత్వానికి సంబంధించిన బిడ్డ. ఇటర్నల్ సన్ అంటారు అందుకే ఇన్ని. ఇటర్నిటీ హ్యాస్ నో బిగినింగ్, ఇట్ హ్యాస్ నో ఎండ్. ఇటర్నిటీ ఈజ్ ఇటర్నిటీ, ఈజ్ ఇటర్నల్ సన్. కాబట్టి ఇటర్నిటీలో ఫాదర్, ఆయనకి బిగినింగ్ ఉండదు, సన్కి బిగినింగ్ ఉండదు, స్పిరిట్కి బిగినింగ్ ఉండదు. ఇంకా అక్కడి నుంచి ఇంత స్పేస్ ఫాదర్కి, ఆ తర్వాత సన్కి, ఆ తర్వాత స్పిరిట్, ఇదంతా కూడా హ్యూమన్ ఇమాజినేషన్స్, హ్యూమన్ లెక్కలు, భూమి మీద నుంచి పైకి కట్టే లెక్కలు ఇవి. అవి తగవు. తర్వాత అమ్మ, ఐ హ్యావ్ గివెన్ యూ ఎక్స్ప్లెనేషన్, నౌ ఐ విల్ గివ్ యూ ప్రూఫ్ యాజ్ వెల్. ఇదిగో నీ బంధువురాలు, కజిన్ అని కొంతమంది, ఆంట్ అని కొంతమంది. మన డ్రామాలో ఏకంగా మా అమ్మ అనేసాం. మా అమ్మ అంటేనే అర్థమవుతుంది ఆమె గర్భం ఉడిగిపోయినామని అని మనం చూపించాం ప్లేలో. ఇక్కడ ఏంటి అంటే ఈమె ఎవ్వరికి చెప్పడంలా ఆమె సిగ్గుపడిపోయి ఇంట్లోనే ఉండిపోయిందంట ఎలిజబెత్ గారు. సో మనం ఊహించవచ్చు, ఎవరికి తెలియదు అనమాట. దేవదూత ఫర్ ద ఫస్ట్ టైం హీఈస్ రివీలింగ్ ఇట్ టు హర్ కజిన్ మేరీ. చెప్తున్నాడు, నీకు ప్రూఫ్ కావాల్సి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. నీ బంధువురాలను అందరూ ఏమన్నారు, గుడ్రాలు అన్నారు, గాన్ కేస్ అన్నారుగా, ఇంకా పిల్లలు పుట్టే పనే లేదన్నారుగా. నా లుక్, అలాంటి గుడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. గో ఫైండ్ అవుట్ చెప్పాడు. కాబట్టి మేరీ, ఐ హ్యావ్ గివెన్ యూ ఎక్స్ప్లెనేషన్ అండ్ దెన్ ఐ పుట్ ఎ ప్రూఫ్ బిఫోర్ యూ. యూ టెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. నౌ మేరీ, ఐ నీడ్ యువర్ వర్డిక్ట్. టైమ్ ఫర్ వర్డిక్ట్. ఇదిగో ఒక్కటి ఫైనల్గా నీకు చెప్తున్నాను, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆయన చెప్పాడంటే జరిగి తీరాల్సిందే. అది తెలుసుకో. ఆయన మాట గడ్డి ఎండును, పువ్వు రాలును, దేవుని వాక్యము నిరంతరము నిల్చును. ఇదిగో నేను సెలవిచ్చి ఉన్నాను, దాన్ని నేను నెరవేర్చునని చెప్పే దేవుడు. అలాంటి వాక్యం, దేవుని వాక్యము సజీవమై బలం గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్. మేరీ లుక్ హియర్. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. నవ్ యువర్ వర్డిక్ట్. యు ఆర్ ఫ్రీ. ఫ్రీ వెదర్ టు సే ఎస్ ఆర్ టు సే నో. బట్ ఐ నీడ్ యువర్ వర్డ్ నౌ. వెంటనే see this sensible girl, she was disturbed, entertained doubt, and then sought clarification, received explanation, and then a proof, and then the universal truth. After that she was willing to submit. ఎంత చక్కగా అన్నది అంటే, ఇదిగో now behold, now ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనెను. ఆహాహా, కరేజియస్ గర్ల్ తీసుకున్న నిర్ణయం కారణంగా, అలాగే ఆ కరేజియస్ బ్రైడ్ గ్రూమ్ జోసెఫ్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఈరోజు సెలబ్రేషన్. 2 యంగ్ పీపుల్ యొక్క డేరింగ్ డెసిషన్ అండ్ ఏ డిక్లరేషన్. డేరింగ్ డెసిషన్ అండ్ సబ్మిషన్. ఆ కారణంగా ఈరోజు సెలబ్రేషన్. వెంటనే ఈ ప్రూఫ్ విషయంలో ఆనందం, సంతోషం. షీ ర్యాన్ టు ఎలిజబెత్. ఎవరన్నా కానీ ఫ్రెండ్స్కి చెప్దాం అనుకుంటారు ముందు, వాళ్ళతో టైం గడుపుదాం అనుకుంటారు. ఈమె ఏంటి, ఎంత లాంగ్ ట్రావెల్ అండర్టేక్ చేసి
ఎలాగ పర్మిషన్ తీసుకుందో అమ్మ దగ్గర, నాన్న దగ్గర, ఎవరెవరిని వెంట పెట్టుకుని వెళ్ళిందో. షీ వెంట్ టు ఎలిజబెత్. ఎందుకు అక్కడికి వెళ్ళి ఆమె చేసిన పని ఏంటో తెలుసా? ఆమెకి బకెట్తో నీళ్లు పెట్టడం, వంట వండి పెట్టడం, ఆమె పనులన్నీ చేసి పెట్టడం, ఆ రకమైన ఆమె దగ్గర గడపడం మేలు అనుకుంది. అందులో స్పిరిచువాలిటీ ఉందని అనుకుంది. ఆ రకంగా మీనింగ్ఫుల్గా ఈ దేవుని యొక్క మాటని తను డైజెస్ట్ చేసుకుంటూ, దాన్ని సిమ్యులేట్ చేసుకుంటూ, ఆయన చెప్పిన టైం కోసం ఎదురు చూస్తూ గడపడం అది మేలు అనుకుంది. సో షీ స్పెంట్ హర్ టైమ్ విత్ హర్ ఆంట్ ఆర్ విత్ హర్ నీస్. వెరీ 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 మీనింగ్ఫుల్ టైం. వీటన్నిటిలో యు సీ మేరీస్ గ్రేట్ రోల్. అలాంటి క్యారెక్టరు మనకి కళ్ళ ముందు కనబడాల. అలాంటి పద్ధతిలో ఉండే పిల్లలు మన పిల్లలుగా వాళ్ళు ఉండాలా. ఆ రకమైన ఇంటలెక్చువల్ మైండ్స్ కలిగిన వాళ్ళుగా, మీనింగ్ఫుల్గా ఎదిగే వాళ్ళుగా మన పిల్లలు ఉండాలని మనం కోరుకోవాలి. కాబట్టి ఇది శుభోదయం. క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం. మేరీస్ ఇంపార్టెంట్ డే. వీ కాల్ ఇట్ అనౌన్సియేషన్ డే. అది మనం మాట్లాడుతున్నాం. కాబట్టి దీన్ని కూడా చక్కగా డిసైడ్ చేశారు ఈ డేని. ఏంటంటే మార్చ్ 25. అది అప్పుడే. ఈ మార్చ్ 25 నుంచి 9 నెలలు లెక్క పెట్టండి. 9 నెలలు చక్కగా. ఈ 9 నెలలు అనేది తెలుసు. గర్భాన బిడ్డ పట్టడం అంటే ఏంటో తెలుసు. బిడ్డ పుట్టడానికి ఎంత టైం పడుతుందో తెలుసు. పుట్టే టైం ఎలా ఉంటుందో తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడు when a child, Jesus was born, don't we place him at his proper place? Don't we place the child in time and space situation? Yes, day is important. Date is important. Chronology is important. And then according to that, our celebration is fully meaningful. సో నేను హ్యాపీ క్రిస్మస్ అంటాను. మీ మనసులో మీరు మెర్రీ క్రిస్మస్ అనుకోండి. మీరు మోడరేటర్ గట్టిగా షౌట్ చేయొచ్చు నాతో పాటు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్.